హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చూపిస్తాను. నిజంగా చాలా సింపుల్గా, త్వరగా, ఈజీగా ఉంటుంది. మీరు త్వరగా చేసేయాలి, హడావిడి లేకుండా అంటే ఈ రెసిపీ చూడండి. మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ దొండకాయలని మంచిగా వాటర్లో వేసి క్లీన్గా వాష్ చేసుకోండి. మీకు ఎలా పీసెస్ కట్ చేసుకోవాలనిపిస్తే అలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని, కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అందులో పుదీనా, కరివేపాకు, కొంచెం అల్లం పేస్ట్ అండ్ పసుపు ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని మంచిగా వేపుకోండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మంచిగా వేపుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ఆల్రెడీ చిన్న కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయలు, అవి కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోండి. ఈ దొండకాయలు ఆయిల్లోనే మగ్గాలి, అప్పుడే మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. అండ్ ఇంకొకటి, ఈ దొండకాయతోటి రెసిపీస్ కూడా చేశాను. ఒకటేమో క్రిస్పీ దొండకాయ ఫ్రై, ఇంకొకటేమో నార్మల్గా ఫ్రై చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి. దొండకాయలన్నీ వేసుకొని ఒక 5 to 10 minutes ఆయిల్లోనే మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. అలా ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేస్తే దొండకాయలు మంచిగా మగ్గి ఉంటాయి. అందులో టమాటో, ఉప్పు, కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ దొండకాయ మనకి చాలా మంచిదండి. దొండకాయ తింటే నత్తి వస్తుంది అని అంటారు, కానీ అలా ఏముండదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది బాలింతలకు పెడితే కూడా పాలు మంచిగా వస్తాయి. న్యూ మమ్స్ ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇలా కర్రీ నచ్చకపోతే ఫ్రై కూడా చేసుకొని తినొచ్చు. ఆ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంటుంది. మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ అండ్ లాస్ట్లో ధనియాల పొడి, కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అంతే, మన యమ్మీ దొండకాయ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.